ఎవరైనా మనల్ని మన బాగు కోరి ఎవరైనా మనల్ని తిట్టారనుకోండి, ఫీల్ కాకండి, బాధపడకండి. ఆయన మన మేలు కోరి చెప్తున్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. నిన్ను తిట్టేవాడు, నిన్ను సన్మార్గంలో నడిపించాలనుకున్నవాడు, నీ మేలు కోరుకునేవాడు, నీ బాగు కోరుకునేవాడు నిన్ను తిడతాడు, వీలైతే కొడతాడు కూడా. అలాంటి వాడికి నువ్వేం చేయాలో తెలుసా? అలా తల ఉంచాలి. అలా లేరు ఈరోజు. చూసేయాలి. ఇంకా వాడు నన్ను కొట్టాడు, నేను కొట్టాలంతే. వాడు నన్ను తిట్టాడు, నేను తిట్టాలంతే. ఇదా? నీ మేలు కోరి నీకు ఒక మంచి మాటలు చెబుతున్నప్పుడు, నిన్ను తిడుతున్నప్పుడు, నాకు స్కూల్లో చిన్నప్పుడు మనం స్కూల్లో చదువుకున్నప్పుడు టీచర్లు మనం తిడుతూ ఉంటారు. గాడిదలా ఉన్నావు, బుర్ర లేదా నీకు అంటుంటారు. ఎందుకు తిడుతున్నారు తెలుసా? గ్రహించాలని, ఇక నుంచైనా బుద్ధిగా చదువుకోవాలని. ఒక టీచర్ మనల్ని తిడుతుందంటే మనం పరివర్తన చెందుతామని, మార్పు చెందుతామని, మంచిగా చదువుకుంటామేమో అని. వాళ్ళు తిడతారండి, కొడతారండి. బాగు కోరుకునేవాడు నిన్ను కొట్టినప్పుడు, తిట్టినప్పుడు నువ్వెందుకు తల వంచట్లేదు? ఎందుకు మాట వినట్లేదు? సేవకుడుగా గద్దిస్తాడు, ఖండిస్తాడు. నీ మేలు కోరి నువ్వు ప్రేమగా స్వీకరించాలి. నీ బాగు కోరుకుంటున్నాడు కదా, నీ అప్పేం అడుగుతలేడు కదా, నీ ఆస్తులేం అడగట్లేదు కదా, నీ మేలు కోరుతున్నాడు కనుక ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి.